ఫ్రెండ్స్, మనకు కొత్త సంవత్సరంలో బంపర్ నోటిఫికేషన్ వచ్చిందండి. సో ఇంకా పాత సంవత్సరం అయిపోయింది, జాబ్ వచ్చిందో రాలేదో అవతల విషయం. సో ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, సో ఇది మీకు సువర్ణ అవకాశం. మనకు అధికారి హోదాతో ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేకుండా డిగ్రీ మాత్రమే అర్హత వాళ్ళు అడుగుతున్నారనమాట. సో 85,000 రూపాయల జీతం, అన్ని అలవెన్సెస్ కలుపుకొని. సో ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ రాదు. అది కొత్త సంవత్సరంలో మొదటి నోటిఫికేషన్గా మీకు వీడియో అయితే చేస్తున్నానండి. సో కాబట్టి మీ దగ్గర ఎటువంటి డిగ్రీ ఉన్నా తప్పకుండా ఈ వీడియో చూడండి, అలాగే అప్లై కూడా చేసుకోండి. ఓకే, సో వీడియోలో మీకు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైతే సీరియస్గా జాబ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు ఇచ్చే ఆ లైక్స్ వల్లనే మాకు చాలా ఎంకరేజ్మెంట్ అలాగే మోటివేషన్ వస్తుందన్నమాట. సో ఇలాంటి వీడియోస్ చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో మనం గమనించాల్సిన పోస్టులు, మనం అప్లై చేసుకోవాల్సిన పోస్టులు ముఖ్యంగా ఏంటి, ఏ డిగ్రీ ఉన్నా అప్లై చేసుకునేవి అవంటే జర్నలిస్ట్ పోస్టులు అండి. సో ఇది మనకు అధికారి హోదా ఉద్యోగాలు అనమాట. టోటల్గా 130 పోస్టులు విడుదలయ్యాయండి. అందులో ఓపెన్ కేటగిరీకి 68, ఓబీసీకి 24, ఎస్సీకి 18, ఎస్టీ అభ్యర్థులకు 7, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 13 పోస్టులు ఉన్నాయి. ప్రతి కేటగిరీకి కూడా వీళ్ళు పోస్టులు అయితే కేటాయించారండి. వీటికి కేవలం డిగ్రీ ఉంటే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ వివిధ డిసిప్లిన్స్లో ఉద్యోగాలు ఉన్నాయి. అందులో మనం వేటికి అప్లై చేసుకోవచ్చు, మనకు అవకాశం దేనికి ఉంది అంటే ఫైనాన్స్ విభాగంలో 30 పోస్టులు ఉన్నాయండి. సో వీటికి కూడా మనము అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఉద్యోగాలన్నిటికి కూడా ఏ ఒక్కదానికి కూడా ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదండి. మనము జస్ట్ మన దగ్గర అర్హత ఉంటే చాలు, మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకుంటే, మనకు ఇది నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగిందండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్, ఒక బీమా సంస్థ, ప్రభుత్వ బీమా సంస్థ అండి. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, స్కేల్ 1 కేటగిరీ అనమాట. టోటల్గా ఈ నోటిఫికేషన్లో మనకు 274 ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. అందులో చెప్పాను కదా, కేవలం 130 ఉద్యోగాలు జర్నలిస్ట్ ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనకు ముఖ్యమైన డేట్స్ కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆంధ్ర వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, సో మీరు మేల్ ఫిమేల్ అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారండి. సో ఈ సంవత్సరంలో సీరియస్గా ప్రిపేర్ అవ్వండి, ఒక జాబ్ అయితే సంపాదించండి ఖచ్చితంగా. ఫ్రెండ్స్, ఇది మనకు లైఫ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అలవెన్స్లు చాలా బాగుంటాయి. సో అలాగే మనకు శాలరీస్ స్టార్టింగ్ అన్ని అలవెన్సెస్ కలుపుకొని 85,000 రూపాయలుగా రావడం జరుగుతుంది అనమాట. ఓకే, మీకు సిలబస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సెలక్షన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని కంటిన్యూ చేయండి, అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. ఓకే, ఇంకా వీడియోని లైక్ చేయకపోతే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ డేట్స్ గమనించినట్లయితే మనము ఈ ఉద్యోగాలకు రేపటి నుంచి, ఈరోజు జనవరి 1 అండి, జనవరి 2వ తారీఖు నుంచి మనకి ఇది ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. కింద మీకు లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశాను. అఫీషియల్ నోటిఫికేషన్ లింక్, అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. సో అక్కడి నుంచి మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు రేపటి నుంచి. మర్చిపోవద్దు, ఈరోజు జనవరి 1, రేపు జనవరి 2 అనమాట. సో జనవరి 2వ తారీఖు నుంచి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే జనవరి 22వ తారీఖు వరకు టైం ఇచ్చారు. కేవలం 20 రోజులు మాత్రమే టైం ఇవ్వడం జరిగింది. ఇక మనం అప్లికేషన్ ఫీజు కూడా ఈ డేట్లలోనే పే చేసేయాలి, అంటే జనవరి 22 కల్లా పే చేసేయండి, లేట్ చేయొద్దు అసలు. ఇక మీకు ఎగ్జామినేషన్ ఎప్పుడు పెడతారు, తర్వాత ఇంటిమేషన్ చేస్తారంట. సో ఇవన్నీ కూడా వాళ్ళు తర్వాత ఇంటిమేషన్ చేస్తామంటున్నారు. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్స్ పెడతారండి, మనం దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాలో, తెలంగాణ వాళ్ళు తెలంగాణలో మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక చూడండి, ఈ ఉద్యోగాల్లో మీరు చేరిన తర్వాత ఖచ్చితంగా మేము ఇక్కడ పని చేస్తాము, కనీసం అంటే 4 ఏళ్ళు పని చేస్తామని మీరు బాండ్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మనం ఏమి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదండి. సో ఏంటంటే వీళ్ళు మనకు ప్రొబేషన్ పీరియడ్, అలాగే వాళ్ళు ట్రైనింగ్ కాస్ట్ ఇవంతా కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటారు. ఇంత కష్టపడి రిక్రూట్మెంట్ చేసి జాబ్లో కూర్చున్న తర్వాత మీరు వేరే మంచి జాబ్ వచ్చిందని చెప్పి వెళ్ళిపోతే వీళ్ళకి నష్టం కదా. అందుకోసం కానీ ఖచ్చితంగా 4 ఏళ్ళు పని చేస్తాం ఇక్కడ అని చెప్పి వాళ్ళకు బాండ్ ఇవ్వాలి. ఒకవేళ మధ్యలో మనం వెళ్ళిపోయినట్లయితే 1 ఇయర్ గ్రాస్ శాలరీని మనం వాళ్ళకు పే చేయవలసి ఉంటుంది. ఎవరు వెళ్ళిపోరు నాకు తెలిసి. మంచి బెనిఫిట్స్ అనమాట. ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఇచ్చారు చూడండి, ఎమాల్యుమెంట్స్ అండ్ బెనిఫిట్స్ కింద బేసిక్ పే 50,925 అండి. అన్ని అలవెన్సెస్ కలుపుకొని చూడండి, ఇక్కడ అప్రాక్సిమేట్లీ 85,000 రూపీస్ అయితే మనకు రావడం జరుగుతుంది శాలరీ. వితౌట్ ఎక్స్పీరియన్స్తో మనం వీటికి అయితే అంటే ఈ శాలరీ మనం పొందొచ్చు అనమాట. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వద్దామండి.
సో అంతకంటే ముందుగా మనకు వయసు ఎంత ఉండాలి? సో ఈ వయసు వచ్చేసరికి మనకు మినిమం 21 ఇయర్స్ ఇచ్చారండి. మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఎస్సీ ఎస్టీకి 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళు, ఈ విధంగా రిలాక్సేషన్స్ కూడా రావడం జరిగిందనమాట. మీకు చూపిస్తాను. ఇక మనకి ఇక్కడ చూడండి, మనము ఫైనాన్స్ ఉన్న వాటికి అప్లై చేసుకోవచ్చు. 30 పోస్టులు ఉన్నాయని చెప్పాను కదా. బీకామ్ లేదా ఎంకామ్ చదివిన వాళ్ళు, ఓన్లీ బీకామ్ లేదా ఎంకామ్ చదివిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వితౌట్ ఎక్స్పీరియన్స్తో మీరు కేవలం అర్హత ఉంటే చాలా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అయితే ఆ యొక్క బీకామ్ కానీ లేదంటే ఎంకామ్ కానీ 60% మార్కులతో పాస్ అయి ఉండాలన్నమాట. ఇక తర్వాత కిందికి వచ్చేయండి. ఇక ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే జర్నలిస్ట్ ఉద్యోగాలు అంటే జనరల్ నార్మల్. ఓకే, ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే నార్మల్ డిగ్రీ చదివిన వాళ్ళు లేదంటే ఏదైనా పీజీ చేసిన వాళ్ళు, ఏ విభాగంలో అయినా పర్లేదు. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఎనీ స్ట్రీమ్ అని ఇచ్చారనమాట. అంటే ఏ విభాగమైనా పర్లేదు. ఈ యొక్క జర్నలిస్ట్ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 60% మార్కులతో మీ డిగ్రీలు అయితే మీరు పాస్ అయ్యి ఉండాలండి. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 రకాల ఉద్యోగాలకు అంటే ఈ 2 డిసిప్లిన్స్ల ఉద్యోగాలకు సో తప్పకుండా మీరు అప్లికేషన్ పెట్టుకోండి. ఇక చూడండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా పోస్టులు ఉన్నాయి. బీఈ బీటెక్, ఎంఈ ఎంటెక్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎంసీఏ వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు. ఇక ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆ యొక్క విభాగాల్లో బీఈ బీటెక్ చేసిన వాళ్ళు అయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు కింద లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి, చెక్ చేయండి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా. సో ముఖ్యమైన క్వాలిఫికేషన్స్ మీకు చెప్పేశాను. నేను చెప్పాను కదా, 21 సంవత్సరాలు మినిమం అండి. మ్యాక్సిమం 30 ఏళ్ళ వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మీకు ఇక్కడ వీళ్ళు పొందుపరిచారనమాట. సో కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మనకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయండి. సో ఇక ఈ ఉద్యోగాలకు సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? మనకు పేస్ 1 అంటే ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, తర్వాత పేస్ 2 ఇది మెయిన్ ఎగ్జామినేషన్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇవి ఖచ్చితంగా మీరు పాస్ అవ్వాలండి. సో ఇక్కడ మీకు మెయిన్లీ మీరు ఎక్కడో ఫోకస్ చేయాలంటే మెయిన్ ఎగ్జామినేషన్, ఇందులో వచ్చిన మెరిట్ ఆధారంగానే మీకు ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా సెలక్షన్కి వీళ్ళు తీసుకుంటారు అనమాట. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్రతి ఒక్కరికి ఇదే ఉంటుంది. ఒక్క హిందీ ఆఫీసర్స్కి మాత్రం, ఓకే, వాళ్ళకు మాత్రం ఉండదు. మిగతా వాళ్ళందరికీ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ అనమాట. సో ఇంగ్లీష్ పైన, రీజనింగ్ పైన, క్వాంటిటీ యాప్టిట్యూడ్ పైన సో మనకి క్వశ్చన్స్ వస్తాయండి. ఆ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మనకు ఇంగ్లీష్ పైన 30 మార్కులు, రీజనింగ్ పైన 35, క్వాంటిటీ యాప్టిట్యూడ్ పైన 35. ఓకే, 20 మినిట్స్ అయితే వస్తుంది. సపరేట్ అంటే ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క టైం అనమాట. సో ఈ విధంగా మనము ఈ యొక్క ప్రిలిమినరీలో పాస్ అయితే ఒక ఉద్యోగానికి 15 మందిని చొప్పున సో మెయిన్స్కి ఎంపిక చేస్తారు. మెయిన్స్లో మనకి ఇక్కడ చూడండి, జర్నలిస్టులు అంటే మనం అప్లై చేసుకోదగిన ఉద్యోగాలకు 250 మార్కులకు ఉంటుంది. రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఒక్కొక్క సెక్షన్ నుంచి 50 క్వశ్చన్లు అయితే మీకు రావడం జరుగుతుంది. టైమింగ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇందులో వచ్చిన మెరిట్ ఆధారంగానే మిమ్మల్ని ఎంపిక చేసుకుంటారండి. సో మీరు అక్కడ ఎక్కువగా ఫోకస్ పెట్టి మీరు చదవాలి. తప్పుగా రాస్తే మనకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఏదైనా ఆన్సర్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా రాయండి. ఓకే, ఆ తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. సో ఇక మనకు సెంటర్స్, అలాగే ఫీజు ఎంత, ఇవన్నీ మనం గమనించినట్లయితే చూడండి, ఫీజు విషయానికి వస్తే మనకి ఫీజు ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 250 రూపాయలు ఉంది. ఇక మిగతా అందరికీ కూడా సో ఎస్సీ ఎస్టీ కాకుండా, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కాకుండా మిగతా అందరికీ కూడా 1000 రూపాయల ఫీజు అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. ఇది ఆన్లైన్లోనే మనం పే చేయాలి. ఏదైతే మనము జనవరి 22వ తారీఖు లోపల పే చేసేయాలన్నమాట. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలులో ఇవ్వడం జరిగిందండి. సో ఓన్లీ 3 సెంటర్స్ మాత్రమే ఇచ్చారు పేస్ 1కి. ఇక మనకు తెలంగాణ వాళ్ళకు చూసుకుంటే మనకు మెయిన్లీ అయితే హైదరాబాద్ గ్యారంటీ ఉంటుందండి. చూడండి, హైదరాబాద్ ఉంది, రంగారెడ్డి ఉంది, వరంగల్ ఉంది అనమాట. సో ఇది మామూలుగా ఏ నోటిఫికేషన్లో అయినా కామన్ ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్. ఇక పేస్ 2కి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ వాళ్ళకు కేవలం హైదరాబాద్ మాత్రమే ఇచ్చారు. 2 రాష్ట్రాల వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి ఈ యొక్క పేస్ 2 ఎగ్జామినేషన్ అయితే మీరు అటెండ్ చేయవలసి ఉంటుందన్నమాట. ఆ తర్వాత మీకు ఎక్కడ ఉంటుంది ఇంటర్వ్యూ అనేది వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. సో క్లియర్ కదా ఫ్రెండ్స్, ముఖ్యమైన విషయాలన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో వితౌట్ ఎక్స్పీరియన్స్తో మనము 85,000తో అధికారి హోదాతో జాబ్లో కొట్టచ్చు కొత్త సంవత్సరంలో. సో కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సో మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో ఇంకొక వీడియోలో కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.